హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ నాకు ఎప్పుడు కూడా చిన్నప్పుడు కుంకులతోనే తలస్నానం చేపించేది. నాకు లాంగ్ హెయిర్ ఉండేది, అయినా కూడా మా అమ్మ ఇబ్బంది పడకుండా ఎప్పుడు కుంకుళ్ళే. నాకు షాంపూలు తెలియదు అనమాట చిన్నప్పుడు. అందుకే నేను కూడా మా పిల్లలకి ఎక్కువ శాతంగా కుంకుళ్ళే పోస్తూ ఉంటాను. 4 కుంకుడుకాయలు ఆల్రెడీ కొట్టు పెట్టుకొని 4 కుంకుడుకాయలు వేడి నీళ్ళలో వేసి ఇలా నానబెట్టుకుంటే చక్కగా పిల్లలకి అయిపోయిద్దండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నురగ కూడా ఎంత బాగా వస్తుందో. నిజానికి నేను ఎక్కువ కుంకుళ్ళు ఏం కొట్టలేదు, 4 కుంకుడుకాయలు అనమాట. ఇవి ఇద్దరు పిల్లలకి సరిపోతే. ఆల్రెడీ పెద్ద ఆయనకి చేపించేశాను, చిన్న ఆయన అనమాట. ఈ కుంకుళ్ళతోటి మనం తలస్నానం చేపిస్తే పిల్లలకి స్కిన్ ఎలర్జీస్ రావండి. అసలు తలలోని చుండ్రు లాంటిది అలాంటివి ఏమి ఉండవు, పేలు ఉండవు. చాలా హెయిర్ కూడా బాగుండిద్ది అనమాట. ఈ మిగిలిన పులుసుతోనే ఇలా ఒళ్ళంతా రుద్దుకున్నాం అనుకోండి, స్కిన్ ఎలర్జీస్ ఏమి ఉండవు అనమాట. మా ఊర్లో అయితే గాథ లాంటిది పోస్తే, దద్దురు లాంటిది పోస్తే కుంకుడుకాయల పులుసుతోనే రుద్ది బాగా ఎండలో నిలబెడతారనమాట. ఎటువంటి మందులు కూడా వేయరు. ఇదిగోండి, పిల్లలకి చాలా హెయిర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి షాంపూ వాడకాన్ని చాలా వరకు తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే పిల్లలు మన చేతిలో ఉన్న రోజులైనా వారానికి కనీసం 2 సార్లు ఇలా తలస్నానం చేయించుకుంటే బాగుండిద్దండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మేము సరదాగా తీసిన వీడియో, కానీ షేర్ చేస్తున్నా అనమాట. ఇదిగోండి, ఈయనే రుద్దుకుంటాడంట. మళ్ళీ ఇంకొక కుంకుడుగా నానబోసి మళ్ళీ పోసుకున్నాడు. తర్వాత ఇదిగోండి మా పెద్దోడు ఇది చార్కోల్ అనమాట. మిక్సీ పట్టి క్లాత్లోని జల్లెడ పట్టిందనమాట. లవంగాయలు, చార్కోలు, అదే మసిబొగ్గులు, లవంగాయలు, గల్లుప్పు కలిపి మిక్సీ పట్టాను. దాన్ని క్లాత్లోని జల్లెడ పడితే దాన్ని బ్రష్ చేసుకుంటున్నారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి తప్పకుండా, బాగుంటుంది. ఆర్గానిక్ బాగుంటాయి ఇన్ఆర్గానిక్ కంటే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.